హీరోయిన్ జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు నిండా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని అందరూ అనుకున్నారు. ఆమె అక్రమ నిర్బంధం కేసులో పరారీలో ఉన్న ఏ1 నిందితుడు కుక్కల విద్యాసాగర్ను పోలీసులు డెహ్రాడూన్లో పట్టుకుని విజయవాడకు తీసుకువచ్చి రిమాండ్కు తరలించినప్పుడు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలనమైన విషయాలు వెల్లడించారు. కుక్కల విద్యాసాగర్తో కలిసి ఐపీఎస్లు కుట్ర పన్ని జత్వానీపై తప్పుడు కేసులు పెట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. దాంతో ఆ ఐపీఎస్లతో పాటు దాని వెనుక కుట్రదారులపై తీవ్రమైన చర్యలుంటాయని అందరూ భావించారు. అయితే ఇంతవరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ముంబై నటి కాదంబరి జత్వానీ వేధించిన కేసులో పోలీసులు తొలి అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలకమైన వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ను ఏపీ పోలీసులు డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న విద్యాసాగర్ని సెల్ ఫోన్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. నటి జత్వానీని వేధించిన కేసులో సస్పెండ్ అయిన కాంతిరాణా యాంటిసిపేటరీ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. అలాగే ఇదే కేసులో సస్పెండ్ అయిన మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. జగన్ కు సన్నిహితుడు ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కి లబ్ధి చేకూర్చడం కోసం వైసీపీ నాయకులు జత్వానీని టార్గెట్ చేశారన్న ఆరోపణలున్నాయి. దానికోసం గతంలో జత్వానీతో పరిచయం ఉన్న వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ చేత ఆమె మీద కేసు పెట్టించారు. ఆ కేసును ఆధారంగా చేసుకుని కాదంబరి జత్వానీని అరెస్ట్ చేశారు. ఆమె తల్లిదండ్రులతో సహా జత్వానీని రిమాండ్కి పంపించారు. ఈ అక్రమ వ్యవహారానికి ఆద్యుడైన కుక్కల విద్యాసాగర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుతో ఫోకస్ అయిన విద్యాసాగర్ని విజయవాడ పోలీసులు డెహ్రాడూన్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిర్మాతగా చెప్పుకునే విద్యాసాగర్ నంబర్ 1 నిందితుడు. వైసీపీ హయాంలో రాజకీయ ఒత్తిళ్లతో జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరిలో విద్యాసాగర్ ఫిర్యాదుపై నటిని అరెస్ట్ చేశారు. ఆ క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనితని కలిసిన జత్వానీ తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. విద్యాసాగర్ను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 42 రోజుల పాటు జైలులో ఉన్న జత్వానీ ఐపీఎస్ అధికారులు రాజకీయ నేతల వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అప్పట్లో నటిని ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీస్ అధికారుల బృందం ముంబైలో అరెస్ట్ చేసింది. ఈ పోలీస్ బృందానికి అప్పటి విజయవాడ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని నాయకత్వం వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పటి పోలీస్ డైరెక్టర్ జనరల్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ పి సీతారామ ఆంజనేయులు, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, డీఎస్పీ విశాల్ గున్నిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ కేసులో వారితో పాటు మరికొందరు అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఆ క్రమంలో సదరు ఐపీఎస్లతో పాటు దాని వెనుక కుట్రదారులపై తీవ్ర చర్యలుంటాయని అందరూ భావించారు. అయితే ఆ ఐపీఎస్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. జత్వానీ కేసులో పురోగతి లేకుండా పోయింది. దాంతో ఇక జత్వానీ కేసు మూలన పడినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.